హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. షూటింగ్ సమయంలో రష్మికకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏకంగా 6 వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని రష్మికకు వైద్యులు సూచించారట. అసలు రష్మికకు ఏం జరిగింది? ఆ వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు, మరోవైపు యాక్షన్ డాన్స్ సీక్వెన్స్ తో తీరిక లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే అదే కష్టపడే తత్వం ఇప్పుడు ఆమెకు తీవ్ర గాయాన్ని తెచ్చిపెట్టినట్లయింది. రణబలి మైసా మూవీ షూటింగ్ సందర్భంగా యాక్షన్ డాన్స్ సన్నివేశాల్లో పాల్గొన్న రష్మికకు తీవ్రమైన గాయమైనట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. వైద్యుల ప్రాథమిక అంచనా ప్రకారం రష్మిక హిప్ ఏరియాలోని టెండన్ డిటాచ్ అయినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి గాయాలు ఎక్కువగా ప్రొఫెషనల్ అథ్లెట్స్లో కనిపిస్తాయి. ఆమె పూర్తిగా కోలుకోవటానికి సరైన విశ్రాంతి కావాలని, రష్మికకు కనీసం 6 వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న రష్మిక సినిమా షూటింగ్ షెడ్యూల్స్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్మిక చేతిలో ప్రస్తుతం పలు భారీ సినిమాలు ఉండటంతో ఈ గాయం నిర్మాతలకు కూడా ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి చికిత్స తీసుకొని త్వరలోనే షూటింగ్లకు తిరిగి వస్తారని మూవీ టీమ్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు రష్మిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ మళ్ళీ అదే ఎనర్జీతో సెట్స్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మికకు ఈ గాయం చిన్న బ్రేక్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. సరైన విశ్రాంతి తీసుకొని ఆమె త్వరగా కోలుకొని మళ్ళీ అభిమానులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.